చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికే ఇంతలా దిగజారుతావా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా? లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాస్పాలు చేస్తావా? నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా? రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు. రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి సీజేఐకి లేఖ రాస్తాం. చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడూ లేదు, ఉండదు. నేను రాసి చెప్తున్నా, దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకునే అత్యంత హీన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది, మిగతా ఎవరి హయాంలోనే జరగదు. ఎందుకంటే చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు అని చెప్పి ఒక వార్తని తిరుమల చంద్రబాబు నాయుడు గారు నీ స్వార్థం కోసం, నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం తిరుమలను కూడా అపవిత్రం చేస్తావా? అది నీ వల్లనే సాధ్యమైంది. ప్రపంచంలో ఎవడికి ఆ సాహసం చేయడు. అత్యంత పవిత్రమైన దేవాలయాన్ని కూడా ఇలా నువ్వు దాని యొక్క పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమం రాజకీయం కోసం చేసిను అనేది ఆయన చెప్తుండే. నేను ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు, ఘాటైన వ్యాఖ్యలు చేసిండు, ఘాటైన కౌంటర్ ఇచ్చిండు. వాస్తవంగా ఈ ఎపిసోడ్లో నిజంగానే లడ్డు తయారీలో అపవిత్రం జరిగింది, కొవ్వులు కలిసినాయి, జంతువులు నూనెలు కలిసినాయి, జంతు కొవ్వు కలిసిందంటే అది ముమ్మాటికి 100కి 100% తప్పు, అపవిత్రం చేసినట్టే. అది ఎవరు చేసినా, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కన పెడితే ముమ్మాటికి అది 100కి 100% హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే, వాళ్ళని శిక్షించాల్సింది, దాంట్లో డౌటే లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడో జూన్ 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది మాకు అని చెప్తున్నారు. దాంట్లో ఆవు కొవ్వు, ఆవు నెయ్యి కలిసిందని. మరి జూన్ 23 నాడు రిపోర్ట్ వస్తే ఇంతవరకు ఎంతమంది టీటీడీకి సంబంధించిన ఇంటర్నల్గా ఉండే ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు, ఎంతమంది జైలుకు పంపారు అంటే శూన్యం. అంటే ముఖ్యమంత్రి, అది చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరున్నా, ముఖ్యమంత్రి పోయి లడ్డూలు తయారు చేయడు. ముఖ్యమంత్రి పోయి లడ్డూల్లో ఎంత నెయ్యి కలపాలి, ఎంత జీడిపప్పు కలపాలి, బాదం పప్పు కలపాలి చెప్పడు. అక్కడున్న ఎగ్జిక్యూషన్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళపైన ఇంతవరకు చర్య తీసుకున్నారా? మీకు జూన్ 23 నాడు వస్తే జూన్ 23, జూలై 23, ఆగస్టు 23, సెప్టెంబర్ 3 నెలలు అయింది. దాదాపు 90 రోజులు దాటిపోతుంది. ఎందుకు దానికి సంబంధించిన ఎంప్లాయీస్ పైన ఈరోజు వరకు కేసు పెట్టలేదు, చర్యలు తీసుకోలేదు? నిజంగానే ఉంటే దాన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా వచ్చింది ఆ రిపోర్టు? తెలుగుదేశం పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి చెప్పిన తర్వాత నిన్న టీటీడీ ఈఓకి సీఎం గారు ఆదేశం జారీ చేశారు. ఇదేదో తెలుగుదేశం పార్టీకి వైసీపీ మధ్య వారి లెక్క ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, దీంట్లో నిజం లేదనుకుంటారు, మీరు చెప్పండి నమ్ముతారు అని చెప్పి ఆయనతో నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు. టీటీడీ ఈఓతోని నిన్న పెట్టిపోయింది. జూన్ 23 రిపోర్ట్ వస్తే 23, 24 పెట్టాలి కదా ప్రెస్ మీటు, బయటికి చెప్పాలి కదా. నిజంగానే వద్దు, దీన్ని బయటికి చెప్పొద్దు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రత బయటపడొద్దు, పవిత్రతను మనం బజారు పాలు చేద్దాం అనుకుంటే అసలు చెప్పొద్దు, బయటికి అసలే చెప్పొద్దు. ఈరోజు కూడా చర్యలు తీసుకోవాలి, లోపల ఇంటర్నల్ యాక్షన్స్ ఉండాలి, ఇంటర్నల్ ఎంక్వైరీ ఉండాలి. ఇవాళ ఎందుకు చేశారంటే 100 రోజులు మా మంచి పరిపాలన, మన మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో నిలదీస్తారు. రైతు భరోసా గురించి, తల్లికి వందనం గురించి, రకరకాల స్కీముల్ని, బీసీలకు పెన్షన్ గురించి, వీటన్నిటిపైన నిలదీస్తారు. కాబట్టి డైవర్షన్ చేయడానికి మరి ఈరోజు తీసుకొచ్చారా? లేదు రాజకీయం కోసమే తిరుమలని వాడుకుంటున్నారా? నిజంగానే తిరుమల పవిత్రత కోసం, తిరుమల దాని యొక్క ఔన్నత్యం పెంచడానికి అయితే దాంట్లో నిజంగా లోటుపాటు జరుగుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పైన కేసు పెట్టాలి, ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలి, ఇంటర్నల్ యాక్షన్ తీసుకోవాలి. అవేవి లేవు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలిపిండంటారు. జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలుపుతారా? నెయ్యి కలిపేది ఇవాళ చంద్రబాబు నాయుడు కలుపుతుండా? దట్టు జూన్ 12 అంటే జూలై 23 అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు వచ్చిన ట్యాంకులో ఉన్న నెయ్యిని టెస్ట్ చేస్తే వచ్చిందట. అది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్ట అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నారు. ఈ విషయాలన్నిటిపైన ఆయన నిన్న చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. ఇది జూలైలో జరిగిన రిపోర్టు, జూలైలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏముంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అది జూలై జరిగిందా జూన్ జరిగిందా పక్కన పెడితే
ఈ తిరుమల పవిత్రతను బజారు పాలు చేయడం, తిరుమల పవిత్రతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లలో పెట్టడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టం. ఇట్లాంటి 4 గోడల మధ్యలో తెలుసుకోవాల్సిన అంశాలు 4 గోడల మధ్యలో యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. కానీ యాక్షన్ తీసుకోవాల్సిన పద్ధతులు నిజంగానే తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవాల్సిన పద్ధతులు చేయట్లా. దీనికి ఓన్లీ రాజకీయ కోణంలో రాజకీయానికి వాడుకోవడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి పైన విషంగాకి జగన్మోహన్ రెడ్డిని అబాస్ పాలు చేయడానికి చేస్తున్నారు అనేది ఆయన చెప్తుండే తప్ప ఇది సక్సెస్ కాదు. ఇది ఉల్టా తెలుగుదేశం పార్టీకి మీకే కొట్టుకుంటుందని ఆయన చెప్తుండు. ఇది 100 రోజుల పాలన మొత్తం మోసమే. ఆ మోసం బయటపడకుండా కోసం దీన్ని పెట్టారు. దీన్ని ఈ రోజు తీసుకొచ్చారు. జూలై 23 రిపోర్ట్ వచ్చిందని అని చాలా సూటిగా అడుగుతుంది. దానికి సమాధానం లేదు.